నమస్తే. సీఎం రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే ప్రతి మండల కేంద్రంలో నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దావోస్‌లో కొంతమందితో చర్చలు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొచ్చారు. ముఖ్యంగా ఈ నిరుద్యోగులను ఆదుకోవడానికి, అలాగే దానిలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇది ఒక భాగం. మండల కేంద్రం, ప్రతి మండల కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దాని ద్వారా కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేయటం, వారికి ఇష్టమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి కోర్సులో వారిని జాయిన్ చేయటం, తద్వారా వారికి వారు ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకోవటం. ఇది కాన్సెప్ట్. ఇలాంటి సందర్భంలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరు చదువుకొని వారు ఉంటారు కొంతమంది. అలాంటి వారికి కూడా దీనిలో అవకాశం ఇవ్వాలి. వారికి తగ్గట్టు ఏదో ఒక కోర్స్. అలాగే 10th వరకు చదివినటువంటి వారికి ఒకటి, 10th నుంచి ఇంటర్, ఇంటర్ నుంచి డిగ్రీ, ఇలా వారి వారి చదువులను బట్టి ఈ యొక్క కోర్సులో అవకాశం కల్పిస్తారు. త్వరలోనే దానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రతి మండల కేంద్రం అంటే వేల సంఖ్యలో కావాలి. కాబట్టి దానికి ఏ విధంగా చేస్తారు, విధి విధానాలేంటి, ఒకవేళ చిన్న మండలం అయితే 3 మండలాలు కలిపి ఒక కేంద్రంగా చేయటమా, లేదా ప్రతి మండలంలో చేయటమా? ముఖ్యంగా అయితే ప్రభుత్వం అయితే యోచించేది ప్రతి మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో దీని ద్వారా ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారికి ఉపాధి అవకాశం కల్పించడమే కాకుండా వారు సొంతంగా పని చేసుకోవడం, దానికి సంబంధించి ఆ కోర్సు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచే ఆర్థిక సహాయం అందించడం, ఇది మెయిన్ అజెండా. ఇట్లాంటి క్రమంలో ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అది కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఓన్గా వారికి వారు నిలబడాలి కాళ్ళ మీద. దానికి ఏదో ఒక ఉపాధి కల్పించాలి. ముఖ్యంగా నైపుణ్యం కలిగినటువంటి కోర్సులు, అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, వాటిని ఏర్పాటు చేయటం, వాటి ద్వారా అనేక మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.